అందరికీ వందనములు. దేవుని నామనికి స్తోత్రములు. ఓకే, మంచిది. నేటి మన ధ్యానాంశము ఎండమాములు నీటి మడుగులగును. ఎండమాములు నీటి మడుగులగును. యెషయా గ్రంథము 35 అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఎండమావులు అంటే మనకి వేసవి కాలంలో ఎండమావులు కనిపిస్తాయండి. ఎండమావులు ఎండలో మనకి నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తాయి. నీళ్ళు అనుకుని మనం అక్కడికి వెళ్తే నీళ్ళు ఉండవు, అక్కడ ఎండ మాత్రమే ఉంటుంది. వాటిని ఎండమావులు అంటాం. ఆ ఎండమావులు నీటి మడుగులుగా చేసే దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఎండమావులు నీటి మడుగులుగా చేస్తాడు. ఎండిన భూమిని నీటి బుగ్గగా మారుస్తాడు. ఎండిన భూమిని నీటి బుగ్గగా మారుస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో హాగరు శారా చేత వెళ్ళగొట్టబడి అరణ్యంలో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఎడారి ప్రాంతంలో నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఎడారి ప్రాంతంలో వాటరు అయిపోతాయి, ఆహారము అయిపోతాయి. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఎటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, అన్ని దిక్కులా తిరుగుతుంది. కానీ ఎక్కడ కూడా నీళ్ళు అనేవి కనిపించవు. అప్పుడు హాగరు చూచున్న దేవుడు నువ్వు అని చెప్పేసి దేవునికి ప్రార్థిస్తుంది. చూచున్న దేవుడనే యెహోవా తండ్రి ఆమె ప్రార్థన విని మాట్లాడతాడు. హాగరు నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు నా పిల్లవాడు దాహంతో చచ్చిపోతున్నాడు, దాహం చూపించమని, నీరు పుట్టించమని ప్రార్థిస్తుంది. అప్పుడు దేవుడు హాగరు యొక్క మనోనేత్రాన్ని తెరిపి అటు చూడు అంటాడు. అటు చూడగానే నీటి బుగ్గ ఉబుకుతూ ఉంటాయి వాటరు. ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించే దేవుడు అండి మన దేవుడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అప్పుడు హాగరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీటిని తన బిడ్డకు పట్టి తాను తాగి సంతోషిస్తుంది. కాబట్టి ఎడారిలో నీటి బుగ్గను పుట్టించే దేవుడు, ఎండమావులను నీటి మడుగులుగా మార్చే దేవుడు. ఎండమావులు ఎటు చూసినా నీరులా కనిపిస్తూ ఉంటుంది, పరిగెత్తిద్ది, కానీ అక్కడ నీళ్ళు ఉండవు. అటు చూస్తుంది, నీరులా కనిపిస్తుంది, పరిగెత్తుంది, అక్కడ నీరు ఉండదు. ఉత్తరం దక్షిణం అన్ని వైపులా తిరిగి పరిగెత్తుంది ఎండమావులను చూసి, కానీ ఎండమావులు నీరు కాలేదు. కానీ దేవునికి ప్రార్థించినప్పుడు నీటి మడుగు కనిపించింది. అలాగే మోషే జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మోషే ఇశ్రాయేలులను ఐగుప్తు నుంచి విడిపించి వస్తూ ఉన్న సమయంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. వాటిలో ఒకటి, మోషే ఇశ్రాయేలులు దాహంనకు నీరు లేవని సణుగుతూ ఉన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని, మోషే నీ కర్రను తీసుకొని వెళ్ళి బండను కొట్టము, నీళ్ళు వస్తాయి అని చెప్తాడు. మోషే ఆ కర్రను తీసుకొని వెళ్ళి బండ మీద కొట్టగానే వాటరు వచ్చేస్తాయి. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టించే దేవుడు. అక్కడ ఎలాంటి నీరు లేదు, ఎడారి ప్రాంతము, నదులు లేవు, ఏమీ లేవు. కానీ అలాంటిలో బండలో నుంచి నీటిని పంపించి ఉన్నాడు. బండ నుండి మధుర జలమును పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. అలా మోషేకి బండ నుండి నీటిని పుట్టించిన దేవుడు, గొప్ప దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి శ్రమలో ఆయనకు మనం ప్రార్థించినట్లయితే మనం కోరిన వాటిని ఇచ్చే దేవుడు, కోరిన రేవుకు చేర్చే దేవుడు యేసయ్య. కాబట్టి ఎండమావులు నీటి మడుగులుగా మార్చే దేవుడు, అంటే ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం కూడా యేసయ్యకి హాగరులాగా చూచున్న దేవుడని మన శ్రమల్లో దేవుని వైపు చూసినట్లయితే మన శ్రమలను ఆయన
తీసివేస్తాడు. అలాగే మోషేలాగా యెహోవా తండ్రి ఇంటి అంతటిలో నమ్మకస్తునిగా ఉన్న మోషేలాగా మనం కూడా నమ్మకస్తులుగా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. ఇక్కడ తలనుంచిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా కోరుకొని నాయన ఎడారిలో నీటి బుగ్గలో నువ్వు ఏ రీతిగా పుట్టించగలవు ఆ రీతిగా పుట్టిస్తాడని నమ్మకంతో నీకు ప్రార్థించి నాయన ఎండమావులను నేను నీటి మడుగులుగా మార్చి మా జీవితాలని మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి.